గారు, రాష్ట్రం అట్టుడికిపోతున్నదట. ఏంటి దారుణాలు, ఏంటి అన్యాయాలు? ఇంత దారుణంగా 100 రోజుల పాలన సాగించకపోతే ఎందుకు మీరు అడుగులు వేస్తున్నారు? వైసీపీ చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మమ్మల్ని పట్టించుకుంటే నాదురే కరువయ్యారన్నది వాళ్ళ ఆవేదన. వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. నిజంగా రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఎందుకంటే 100 రోజులైనా కూడా మీరు ఇంకా వైసీపీ దుర్మార్గులను ఎందుకు బొక్కలో పెడతలేదు అనే అంశం మీద రాష్ట్ర ప్రజల మట్టుకు అట్టుడికిపోతున్నాం. కొంతమంది మా కార్యకర్తలు అట్టుడికిపోతున్నారు. కాకపోతే సంయమనం పాటించమని చెబుతున్నాం. ప్రతిదానికి ఒక పద్ధతి పాడు ఉంటుందని చెప్తున్నాం. ఇకపోతే సోదరుడు రమేష్ కొన్ని అంశాలు ప్రస్తావించాడు. ఎస్, ఫ్లెక్సీలు అనేది నిజంగా నా దృష్టిలో చాలా 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 చిన్న అంశం. అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దానికి అక్కడ లోకల్గా ఉండే వ్యక్తులు వికారాలు బట్టి జరుగుతూ ఉంటాయి. దానికి మనం పార్టీల ఉద్దేశాలు పొలమవుతుంది. కానీ పార్టీ ఉద్దేశం ఎట్లా పొలమవుతుందని నేను ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల ముందు పెడన నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. స్థలం నిర్ధారణ అయింది, పోలీస్ పర్మిషన్ వచ్చింది. అన్ని వచ్చిన తెల్లారే పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా జగన్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టించారు. ఆయన నుంచోడానికి ఎదురుగా జగన్ రెడ్డి ఫ్లెక్సీ. ఎవరు? స్థానిక పెడన కార్పొరేట్. దాన్ని తీసేయమని అడగటం కూడా జరిగింది. అది కూడా ఎక్కడ పెట్టారు సార్? పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ, అతిపెద్ద ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీ కనపడకుండా ఈ ఫ్లెక్సీ పెట్టారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద నుంచి కెమెరా పెడితే ఖచ్చితంగా అక్కడ జగన్ రెడ్డి ఫోటో కనపడుతుంది. వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి ఉదాహరణ తీసేయమని చెప్పాము, వాళ్లే ముందు తీసేస్తామన్నారు, తీసేయలేదు కాబట్టి పోలీసులు వచ్చి తీసేశారు. తర్వాత దానికి ఏమైనా కలరింగ్ కూడా ట్రై చేశారు తెలుసా? ఒక దళిత యువకుడిని అక్కడ పంపించి ఆ ఫ్లెక్సీ తీయడానికి అడ్డం కుదరదని చెప్పేసి అక్కడ అతను ఇది చేస్తుంటే కాపు కుర్రోళ్ళు వచ్చి కొడతానికి ప్రయత్నం చేశారనే కలరింగ్ కూడా ఇవ్వబోయారు. దాన్ని మేము ముందే గ్రహించి పోలీసులకు చెప్పడంతో పోలీసులే వచ్చి దాన్ని తీసేశారు. సో వాళ్ళు ఎన్ని రకాల కుట్రల కుయత్తులు పన్నుతారనే దానికి ఇది ప్రబల ఉదాహరణ. ఇది స్వయంగా నేను చూసిన ఉదాహరణ. నాకు ఎవరో చెప్తే కదా, నేను చూసిన ఉదాహరణ ఆ రోజు. వీళ్ళు ఫ్లెక్సీల గురించి మాట్లాడతాం అంటే దాని గురించి వీళ్ళు వ్యక్తులు చేసేదంటే ఇదే పెడన నియోజకవర్గంలో గూడూరు మండలం ఎంట్రన్స్కి వచ్చేటప్పటికి బందర్ రావడానికి ఎంట్రన్స్ గూడూరు దగ్గరికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి దగ్గర 25 అడుగుల కట్అవుట్ పెట్టారు జగన్ రెడ్డి. ఆ కట్అవుట్ అర్ధరాత్రి పూట కాలిపోయింది. ఎవరు కాల్చారంటే ఒక తాగుబోతు వైసీపీ కార్యకర్త ఆ తాగిన తిమ్మిరిలో అక్కడ పడిపోతూ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. వాడు కావాలని తగలబెట్టలే, వాడు తాగిన మైకంలో వాడి నాయకుడు దాన్ని వాడు తగలబెట్టాడు. కానీ ఆ రోజున జోగి రమేష్ ఏమన్నా తెలుసా? జనసేన కార్యకర్తలు తగలబెట్టారని పోలీసులను పంపించి విపరీతంగా అసలు వెతికిచ్చాడు. కానీ పోలీసులు నిజ నిర్ధారణ చేసి ఇది జనసేన కార్యకర్తలు తగలబెట్టింది కాదు, వైసీపీ కార్యకర్త తాగిన మొత్తం తగలబెట్టాడని చెప్పారు. అక్కడితో దాన్ని ఆపేశారు. వీళ్ళ యొక్క వేషాలు ఎట్లా ఉంటాయో దానికి ఇది ఉదాహరణ. ఫ్లెక్సీల గురించి కానీ వీటి గురించి కానీ ఇక మనం దీని గురించి అంతకన్నా ఎక్కువ ఓకే శాంతిప్రసాద్ గారు, ఓకే ఆ విషయం పక్కన పెడదాం. గత వారం రోజులు పెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఓకే, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన వాళ్ళని కొడుతున్నారు, కాళ్ళు పట్టించుకుంటున్నారు, ఏదో వీడియో బాగా వైరల్ అయింది. ఇంతకుముందు ఏమో కడ్రాయిలతోటి పెట్టి కొట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేంటి, ఏదైనా చిచ్చు పెట్టడానికా? ఇందులో వాస్తవం ఉన్నదా? అసలు మీ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఈ ఫెవికాల్ బంధం వాళ్ళకి అర్థమై సావట్లా. ఇది వాళ్ళు ఎంత తెంపుతామని తెగి సావట్లా. ఏదో ఒకటి కుట్ర పెట్టి లాగాలి అనుకుంటున్నారు. మచిలీపట్నంలో జరిగిందని చెప్పబడుతున్న సంగతి కూడా ఈ ఫ్లెక్సీల గొడవే. అది వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న గొడవలు. దానికి అసలు పార్టీకి సంబంధం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఒక అతను ఈ పార్టీ కూడా, ఒక అతను ఆ పార్టీ కూడా. కానీ అది పార్టీ పరంగా జరిగిన గొడవ కాదు, వ్యక్తిగతంగా జరిగిన గొడవలు. దాన్ని పార్టీకి పులమాయించేసేసి సోషల్ మీడియాలో విపత్తగా చక్కలు కొట్టించేసి కాళ్ళు పట్టు. ఇవన్నీ నీచమైన మాటలు, నీచమైన చేష్టలు. మీకు విధానపరంగా మేము చేస్తున్న పనుల మీద మీకు ఉంటే విధానపరంగా మాట్లాడుతూ నేర్చుకోండి. అంతేకాని అసలు మీకు విధానపరంగా అసలు మీరు ఎప్పుడు 5 సంవత్సరాలు పాలించి వచ్చారు కనుక, కాబట్టి మీకు విధానం అంటే ఏంటో తెలియదు. మీదంతా కూడా అపసవ్య విధానాలే, మీరు చేసే చేష్టలు అపసవ్య విధానాలే.
కాబట్టి మీరు వాటిని తప్ప ఇంకో దేన్ని ప్రస్తావించరు. కాబట్టి మీరు ప్రస్తావించే వాటిని నేను పట్టించుకోవాలి. పార్టీలు నేను ఉన్నప్పుడు స్వయంగా నా ప్రతి- ఫేస్బుక్ ద్వారా ఆ, నేను స్వయంగా నా ఫేస్బుక్ ద్వారా ఆ ఇన్సిడెంట్ మీద నేను చాలా క్లారిటీ ఇచ్చాను. మా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బండి రామకృష్ణ గారు స్వయంగా వీళ్ళు పరిశీలించి ఇది వ్యక్తిగత గొడవలు తప్ప పార్టీకి సంబంధం లేదు కూడా ఆయన స్వయంగా తెలియజేయడం జరిగింది. ఆహా, మా వ్యక్తిగత బంధువుల ఎంపీ కాదండి, ఇప్పుడు బాలరాజు గారు కూడా కాదు, తన శాంతి యొక్క ప్రసాద్ ట్విట్టర్ లో పెట్టడం కూడా జరిగింది. శాంతి ప్రసాద్ గారు వ్యక్తిగత గొడవలైనా కాళ్ళు పట్టించుకునేటంత పార్టీకి సంబంధించిన అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరన్నా వైసీపీని ఆ రకంగా నిందిస్తారు కదా, అది వ్యక్తిగత గొడవలను వదిలేస్తారా అన్నని? సార్ ఇప్పుడు వ్యక్తిగత గొడవలను వ్యక్తిగత స్థాయిలోనే చూడాలి తప్ప వాటిని పార్టీల పరంగా పూనుకోకూడదు, పూనుకోకూడదు. అలాంటి సందర్భాలు లేవంటారా? వాళ్ళిద్దరు కేసులు పెట్టుకున్నారు. హ్మ్. ఆ రెండు పార్టీలు ఒకరి మీద ఒకటి కేసులు పెట్టుకున్నారు. పోలీసులు చూసుకుంటారు దాన్ని. ఓకే. చిలకలపూడి పోలీస్ స్టేషన్ కేసులు నమోదైన ఇద్దరు తరపున హ్మ్. అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు పోరాడుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, దాని ఫలితాలు వాళ్ళు అనిపిస్తారు. పార్టీల పరంగా అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ దానిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాదేది ట్రోల్స్కి అనంతరం అన్నట్టుగా తయారైందండి. ఓకే, ఒక్క నిమిషం. నేను అదే చెప్పాక వాళ్ళ యొక్క స్థాయి ఆ స్థాయిలోనే ఉంది. అలా కాదు. అప్డేట్ శాంతిప్రసాద్ గారు అలా చెప్తున్నారంటే మీరు బాగుంటది. ఏ వ్యక్తి అయితే ఆ రోజున దెబ్బలు తిన్నాడో ఇంకా ఎందుకు మీరు ఆ దెబ్బలు తిన్న వ్యక్తి ఏం చెప్పాడండి? క్లారిటీగా అతనే వీడియోస్ అన్ని కూడా మనం చూడటం జరిగింది. శాంతిప్రసాద్ గారు క్లియర్ గా వ్యక్తిగత గొడవ అంటారు, మాకేం సంబంధం లేదు, పార్టీల గొడవల కింద చూడకూడదు అంటారు. కానీ అదే వ్యక్తి మమ్మల్ని టీడీపీ వాళ్ళు ఇలాగ ఇరగొట్టేశారు, ఇవన్నీ కూడా ఇలా చేశారు, కాళ్ళు పట్టించుకున్నారని చెప్పి వీడియోలు బయటకు వచ్చినాయి. ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కవర్ చేసుకోవడానికి శాంతిప్రసాద్ గారు